తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సుమారు 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో అనేకసార్లు పోడు పట్టాలు అందజేస్తానంటూ రైతులు వాగ్దానం చేసిన సీఎం కేసీఆర్ పలుమార్లు మాట తప్పారని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య విమర్శించారు. కనీసం ఇప్పటికైనా ఇచ్చిన మాట ప్రకారం పోడు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న కనకయ్యతో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. ఆధ్వర్యంలో పోడు రైతు భరోసా యాత్ర అయితే ఈ రోజు కొత్తోడలు అయితే తలపెట్టారు. ఏదైతే కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం అయితే చేయబోతున్నారని ఇదే విషయం మనతో మాట్లాడడానికి ఇల్లందు మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు జెడ్పీ చైర్మన్ మన కోరం కనకయ్య గారు మనతో ఉన్నారు. ఇప్పుడు వారిని అడిగి ఈ యొక్క యాత్రకు సంబంధించిన విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ యొక్క పోడు రైతు భరోసా యాత్ర చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సుమారు 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు చాలాసార్లు కూడా పోడు పట్టాలు ఇస్తారని చెప్పి రైతులకు హామీ ఇచ్చి మోసపోయినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజలకు తెలుసు, ఆదివాసీ బిడ్డలందరూ కూడా తెలిసిన విషయమే. మా డిమాండ్ ఏంటంటే 2 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలందరూ కూడా హామీలు ఇచ్చి మేనిఫెస్టోలో కూడా పట్టాలు ఇస్తాను, తప్పకుండా మీ అందరికీ భరోసా కల్పిస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఇప్పటిదాకా ఎవరికి కూడా ఒక సెంటు ఎకరా పట్టా కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఈరోజు మరి ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాద్రి జిల్లాలో మరి కనబడతా ఉంది. దానికి నిరసనగా తెలుపుతూ ఆదివాసులందరూ ఐక్యమై గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు మరి శ్రీనారాయణ గారి నాయకత్వంలో ఈ భరోసా యాత్రని చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి మద్దతుగా అడవి ప్రాంతం ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలందరూ కూడా ఏకమై సుమారు ఒక 5,000 మందితో పెద్ద ఎత్తున కలెక్టర్కి మరి మెమోరాండం సమర్పించే కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మొన్నటికి మొన్న మరి ప్రభుత్వం కేసీఆర్ గారు చెప్పడం జరిగింది, జూన్ 24 నుంచి పట్టాలు ఇస్తామని చెప్పి. ఇది అబద్ధపు మోసపూరితమైన మాటలుగా భావిస్తున్నాం. ఎందుకంటే 9 సంవత్సరాలు కూడా ఎప్పుడు కూడా మరి పట్టాలు ఇస్తాన్న మాట తప్ప పట్టాలు ఇచ్చే దాఖలాలు లేవు. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సార్, ఏదైతే దరఖాస్తు చేసుకున్నటువంటి అంటే దాంట్లో సగం మందికి మాత్రమే ఇప్పుడు పోడు పట్టాలు రెడీ చేసి అయితే పెట్టారు. అంటే మిగతా వారికి ఆలస్యం కావడానికి గల కారణాలు మీరేమనుకుంటున్నారు? నిజంగా చెప్పాలంటే గౌరవనీయులు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు తెచ్చినటువంటి ఈ జీవో తప్ప కేంద్రంలో అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండి తెచ్చినటువంటి పట్టాలు ఇచ్చే పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. మరి వీళ్ళ సొంతగా తెచ్చినటువంటి జీవో కాదు ఇది. ఆ పాత జీవోనే ఆపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటే మరి పట్టాలు ఇస్తామని చెప్పి ఆదివాసీ బిడ్డల్ని మోసం చేస్తూ ప్రయాణం చేస్తుంది తప్ప ఇతరత్ర వేరే కార్యక్రమం లేవని చెప్పి సందర్భం తెలియజేస్తుంది. సార్, పట్టాలు ముద్రిస్తున్నామని చెప్పి ప్రజా సమస్యలను కూడా పక్కకు పెట్టి అంటే సుమారు ఒక 10 నుంచి 15 రోజులు జిల్లా యంత్రాంగం అంతా కూడా పట్టాలు ముద్రించడంలోనే వారి యొక్క సమయాన్ని గడిపారు. కానీ వారు పట్టాలు ఇష్యూ చేయడానికి ఇంత ఆలస్యం చేయడానికి గల కారణాలు ఏమని మీరు భావిస్తున్నారు? ఇదంతా ప్రభుత్వం తీసుకున్న ఎత్తుగడ గౌరవ ముఖ్యమంత్రి గారు కావాలని చెప్పి మభ్యపెట్టి ఎన్నికల సమయం దగ్గర పడుతుంది కాబట్టి ఎంతో కొంతమందికి పూర్తిగా గిరిజన ప్రాంతం ఉన్నటువంటి ఆదివాసీ రైతులందరికీ పట్టాలు ఇచ్చే కార్యక్రమం కాకుండా ఏదో 100-200 పట్టాలు ఇచ్చి చేయి దులుపుకునే కార్యక్రమం తప్ప వేరేది లేదు. దీని ప్రతి ఒక్కరు కూడా ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి గిరిజన ప్రాంతం ఉన్నటువంటి ఒక మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాకుండా ఆదిలాబాద్ ఉంది, వరంగల్ ఉంది, ఖమ్మం ఉంది, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి ఆదివాసులు అందరూ కూడా పట్టాలని చెప్పి ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. ఏ ఒక్కరు కూడా ఇవ్వకపోయినా కూడా తిరిగి మళ్ళీ ఇదే కార్యక్రమాన్ని పునరుద్ధరణ చేస్తాం. ఏదైతే అంటే కేవలం భద్రాద్రి జిల్లా కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీ జిల్లాలుగా ఉన్న ప్రతి జిల్లాలో కూడా ఈ యొక్క పట్టాలు అంటే ఇష్యూ చేయాలని లేని పక్షాల్లో ఈ యొక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలోనే ఇటువంటి ఉద్యమాలు మరికొన్ని కూడా చేస్తామన్నట్టు తెలుపుతున్నారు. కెమెరామెన్ నాగేశ్వరరావుతో నవీన్, భద్రాద్రి జిల్లా, అమ్మా న్యూస్.